సాయిరామ్ సార్. సాయిరామ్. అనివార్య కారణాల వల్ల గత 2 సత్సంగాలు నేను కాన్సంట్రేట్ చేయలేకపోయాను సార్. ఎంత లాస్ అయ్యానో నా జీవితంలో అనిపిస్తుంది. అయ్యో! మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. అదే మాట, చిన్న మాట. సార్ నో, నో, నో We సార్. are నో. good, we are working together. నో సార్. నో, నో. ఇంతటి దీని గురించి చెప్పడానికి మరలా మాటలు సరిపోవు సార్. మీరే మాట్లాడాలి. మేమేదో మాట్లాడుతున్నాం కానీ పిచ్చి మాటలు. సాయిరామ్, సాయిరామ్. అట్లా అనొద్దు. We are all together, we are all one. నో Our సార్. aim నో is సార్. Swami. సార్ ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా శరీరము, మనసు, ఆత్మతత్వంతో కనుక వినిన వాళ్ళు, ఆ మేళవించి విన్న వాళ్ళకి తెలుస్తుంది సార్. ఏం కామెంట్ చేస్తాం సార్ ఈ మాటలకి? నో కామెంట్ సార్. ఇది నో కామెంట్ ఫర్ యువర్. ఏదో పిచ్చాపాటికి మేము రకరకాలు మాట్లాడుతున్నాం కానీ నో వర్డ్స్ అండ్ నో కామెంట్, నో సిమెట్రీ ఫర్ యువర్. మీ మాటలకు మరలా ఏంటంటే మరలా మీ మాటలే సార్. మాకు నేను చాలాసార్లు చెప్తున్నా, రుద్రం ఏంటంటే కొన్ని మాటల్ని హృదయంలో పెంటి చేసింది సార్. ఎస్పెషల్లీ ఇందాక అంటే ప్రపంచంలో ప్రపంచం అంటే ద్వంద్వాతీతమైన ప్రపంచంలో ఇది భగవంతుడు దేవుడు అనే భావంతోనే ఉన్నాం. నిన్న కూడా అదే చెప్పిన. ఈ రోజు 24, 23వ తారీఖు అంటే నమ్ముతాము, ఈ రోజు శనివారం అంటే నమ్ముతాము. ఎవడో చెప్పాడు, క్యాలెండర్ చెప్పాడు, ఎవడో సిద్ధాంతం బిలీవింగ్. బట్ నువ్వు ప్రేమ స్వరూపుడు, నువ్వు ఆత్మస్వరూపుడు అంటే మాత్రం 80 సంవత్సరాలు చెప్పినా నమ్మట్లేదు. ఇది మాత్రం నమ్మం. ఆడెవడో చెప్తే ఇవాళ శనివారం అన్నాం, ఆడెవడో చెప్తే 23వ తారీఖు అన్నాం. నాట్ సీన్. ఎవడు రాశాడో తెలియదు, ఎవడు చెప్పాడో తెలియదు. బిలీవింగ్ ఇట్ బ్లైండ్లీ. గుడ్డిగా నమ్ముతున్నాం. మళ్ళీ ఎవడంటే ఏం నీకు మతి శ్రమించిందా, హాస్పిటల్లో బాగుంటావు. పొరపాటు కాదంటే ఇవాళ శనివారం కాదంటే నీకు మెంటల్ స్టేజ్ బాగలేదు, గో టు హాస్పిటల్ అంటారు నన్ను. అటువంటి ద్వంద్వాతీతమైన ప్రపంచంలో నేను చాలాసార్లు మా వాళ్ళు క్వశ్చన్ వేస్తుంటాను అనమాట. ఎంతవరకు వీళ్ళు అట్లీస్ట్ ఒక పదం అన్నా మాకు వంట పట్టిందా? వాళ్ళకి కాదు, నాకు. ఎందుకంటే ఈ ప్రపంచం అంటేనే ద్వంద్వం. ఎన్నో రకాల ద్వంద్వాలు చెప్తా. సుప్రీం ద్వంద్వ ఏదో నేను ఇప్పటికే ఒక 100 సార్లు అడిగుంటారు సార్ మా సభ్యుల్ని. ఐ వాంట్ దట్ వర్డ్ మృత అండ్ అమృత. దట్ ఈస్ సుప్రీం. అన్ని ద్వంద్వాలను కిందకి వేసుకుంటే ఎవరెస్ట్ శిఖరంలో, కాంచనగంగా శిఖరంలో ఏంటంటే మృతము, అమృతత్వం. ఈ చివరి నేను ఇందాక రిమైనింగ్ మంత్రాలు కాన్సన్ట్రేట్ చివరిలో ఎంత సింపుల్, అంత సంక్లిష్టమైన విషయాలు చెప్పి చివరికి అశ్వము, అశ్వ అధిపతి, అశ్వము, అశ్వ రైడర్. ఎందుకంటే సార్ స్వామి నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అంటే 1996 సమ్మర్ సోవర్స్ ఇన్ బృందావన్ దాంట్లో స్వామి చాలాసేపు ఈ యొక్క అశ్వము, మాత్రికలు, ఇంద్రియాల కంట్రోల్, వీటి యొక్క టాపిక్ చాలా బాగా సార్. 1996 సమ్మర్ సోవర్స్ లో చాలా మొత్తం ఎంతగా అద్భుతంగా. సరే అంటే 100 మంది పిల్లగాడు ఉన్నవాడు అంటే ఎలా జీవించారు. నిన్న కూడా మాకు ప్రస్తావన వచ్చింది. ఈ గౌతముడు ప్రస్తావన వస్తే మాకు అదే వచ్చింది. ఇప్పుడు గౌతముడు చేయని నేరానికి నేరారోపణ చేసి ఆయన నిందించి దేశ బహిష్కరణం లేదా గ్రామ బహిష్కరణం, రాజ్య బహిష్కరణం చేస్తే తన మనసు ఎంత అతలాకుతలం అయిపోయి వీళ్ళు నేను చేయని దానికి నా మీద నేరం మప్పారు, ఐ వాంట్ టు కర్స్ దీస్ ఫెలోస్, ఏ విధంగా వీళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకోవాలా అని మానవుడు మనస్సు. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ లైక్ దట్. అయితే మీరు అన్నారు వీళ్ళంతా ఉదాత్తమైన యోగ సాధనలు సుప్రీం స్టేట్ లో ఉండబట్టి కేవలం శరీరం మాత్రమే కాకుండా శరీరాన్ని మనసుతో లయం చేసి మనసు నుంచి ఆత్మిక తత్వానికి, 3వ తత్వానికి వెళ్ళిపోవడం వల్ల బాణం కూడా వేయకుండానే అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఒకప్పుడు విపరీతంగా బాణాలు వేసేవాళ్ళు తెలియక ఎందుకంటే బాడీ పవర్ మీద అనమాట. ఎంతసేపు శరీర శక్తిని పెట్టుకుంటే దైవశక్తి లేకపోతే కర్ణులు లాంటి వాడు ఏమవుతాడో, హీరో బికమ్ జీరో. నిన్న ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అయితే వాడు బ్యాట్స్మెన్ దిగుతూ భూదేవికి దండం పెడుతున్నాడు. వాడు ఎవడవాడండి గ్రౌండ్ లోకి. నేను చూశాను గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సీజన్ ఐపీఎల్ లోపల ఎంటర్ అవుతూ ఈద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటరింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ దిస్ సీజన్. లోపలికి వచ్చి భూదేవికి దండం పెట్టి ఆ పైన ఆకాశానికి ఒక దండం పడేసాడు. కానీ గొప్ప విషయం అది. అవును, కనీసం ప్రకృతి శక్తులైనా దాన్ని ఉన్నదని నమ్ముతున్నాడు, దండం పెడుతున్నాడు. దాని మూలంగా తను గెలుస్తున్నాడు. అటువంటి తత్వంగా ఉండి సంసార జీవితంలో ఉంది. ఇంతమంది పిల్లల్ని ఎలాగ నేనంటే సదా బ్రహ్మచారి
అంటే ఎలా ఉండంటే అందుకనే చెప్పలేదు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏదైనా డూ సంథింగ్ చుట్టుపక్కలంటే అదేంటి నాకు అసలు ఆటో రెస్పాన్సిబిలిటీ ఇదే. ఏమమ్మా అప్పుడే నన్ను నారచీరలు కట్టుకుని అడవి పోమంటావా, నన్ను నారచీరలు కట్టి హిమాలయ పోమంటావా అంటే వచ్చి నేను ఏమల్లా ఒకసారి అమ్మ నీకు మీకు వెసులుబాటు ఇప్పుడు ఇందాక ఏమన్నారు సార్, వై ఆర్ మెర్జింగ్ ఎవ్రీడే 1360 రోజులు బట్టి ఈ కలయిక ఎందుకు జరుగుతుంది సార్ ఇక్కడ? కరెక్ట్. మీరు చివరి పాట చెప్పారు, ఈ వ్యక్తి ఇప్పుడు విశ్వం మొత్తం ఉంటే కలయికతో ఆ మూలకంగా ఉంటే హైడ్రోజన్ హీలియం ఓడిపోయేది సార్. ఇన్ని రకాల మూలక ఆవర్తన పట్టిక వచ్చేది కాదు. అసలు ప్రపంచమే ఉండదు అప్పుడు. ఈ ఆవర్తన ఈ మూలకాలే లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం సార్ అసలు? కరెక్ట్. ఇప్పుడు సార్ విశ్వంలో ఏం కలుస్తున్నాయో సార్ మన కళ్ళ ముందు తెలియదు, కానీ ఇప్పుడు 1404 సంవత్సరాలు ప్రతినిత్యము ఈ యొక్క వేదికను ఆధారంగా చేసి అందరు ఇక్కడ కలుస్తున్నారు సార్. అంటే కలయిక ఎంత శక్తిని ఇస్తుందంటే మీరే చెప్పారు, ఆ కలిసే దాన్ని బట్టి ఉంటుంది. ఆక్సిజన్ తో అయితే సరే సిలిండర్ కొనుక్కున్నాం కరోనా పుణ్యం అంటూ, ఎవరికంటే విలువ తెలిసి వచ్చేది కాదు. ఏం ట్యూబులు లేవు కనుక పీలుస్తున్నాం కనుక ఏం ట్యూబులు పెట్టి గాలి పీలిస్తే అప్పుడు తెలుస్తుంది గాలి విలువ. మామూలుగా న్యాచురల్ గాలి పీలిస్తే మనకు విలువ తెలుస్తారు. హాస్పిటల్ ఐసీయూలో పెట్టి ముక్కులో కొట్టం నోట్లో కొట్టం పెడితే వి నో ద వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఎయిర్ తెలుస్తుంది. దొరకలేదు సార్, ఆక్సిజన్ సిలిండర్ దొరక ఎంతమంది కరోనాలో ప్రాణం కోల్పోయారు సార్? నేనైతే 67 సంవత్సరాలు బట్టి ఎన్ని టన్నులు ఎన్ని సిలిండర్లు ఆక్సిజన్ పీల్చాను, ఎంత డబ్బులు కట్టాలండి భగవంతుడికి? సో కలయిక అనేది ఎవరితో కలవాలి? ఆక్సిజన్ తో కలిస్తే ప్రాణం నిలుపుతుంది, సల్ఫర్ తో కలిపితే ప్రాణం తీసేస్తుంది. సేమ్ మూలకం, అదే హైడ్రోజన్. చూడండి మరి సార్ మన విజ్ఞతకు వదిలేస్తారు సార్. మీరు అన్నారు నువ్వు ఫలానా వారితో కలువు అని ఎవరైనా చెప్పాడు స్వామి ఎప్పుడైనా? He never told సార్. ఎప్పుడే సత్సంగా అంటే మనం అంటే మీరు చెప్పారో మాకు తెలిసింది, కాదిక్ అంటే సంతోదిక ధర్మాలు చెప్పారని మీరు అన్నవాడు మాకు తెలిసింది. ఏ దిక్కు పోవాలంటే ఏ దిక్కు ఎదుక్కోవాలి, ఏఎస్బి దిక్కు పో. నువ్వు ఏ దిక్కును ఎదుక్కునేప్పుడు నీకు దిక్కు ఏఎస్బి ఉందిగా, ఆ దిక్కు పో, యూ కెన్ మెర్జిన్ ఇట్, దాంతో కలువు. అదొక ప్రవాహం. స్ట్రీమ్ ఆఫ్ లవ్ ఈజ్ గోయింగ్, స్ట్రీమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ గోయింగ్ అని ప్రతిరోజు సాధనలో ఉన్నాం, యోగ సాధనలో ఉన్నాం. యోగ సాధనలో ఉన్నవాడు సెకండ్ స్టెప్ యోగి అవుతాడు, యోగిరాజు అయిపోతాడు. అంతే, కరెక్ట్, అంతే. అది సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపంగా సార్ యోగిరాజు స్వరూపం. జ్ఞానతత్వం అంటే జ్ఞానావతారం, స్వామి అవతారం సాక్షాత్. ఈయనైతే నిన్న మా సార్ చెప్పారు నాకు, మా ప్రసాద్ మాస్టర్ ఈ మధ్య 4 రోజులు బట్టి రెగ్యులర్ గా వస్తున్నాడు, అదృష్టవంతులు మాకు. చెప్పాను కదా మొన్న మా ఇంటికి వచ్చాడని చెప్పి 600 సిడి సాయి సప్తాహాలు చేశాడు, 127 గురుచే ఈజ్ కమింగ్ రెగ్యులర్లీ టు అవర్ సత్సంగ్ ఆల్సో. ఇట్స్ గివ్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ పవర్ ఆల్సో. మనుషులు కలయిక సార్, సాధనా పనులు మనుషులు కలయిక, ఇట్స్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్, అన్సీన్ పవర్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ సత్సంగ్ సార్, అద్భుతం. నాకైతే మీరే ఆపారు అంటే నాకు కూడా హీట్ ఎక్కుతోంది. అప్పటికి 12 పేజీలు రాశాను మీరు చెప్పిన మాటలు. 12 పేజీలు సార్. నా బుర్ర సాచురేషన్ వచ్చేసింది. నేనే అందాం అనుకున్నాను. అంటే మీరు నాకు తెలుసు మీరు ఎక్కడ ఆపుతారు, ఐ నో ఇట్. అద్భుతం సార్, మహాద్భుతం సార్. ఇది నభూతో నభవిష్యత్ సార్, నభూతో నభవిష్యత్. నో బడీ కెన్ నేరేట్ లైక్ దిస్ అబౌట్ రుద్రం సార్. నాకు తెలుసు అంటే నీకేం నాలెడ్జ్, నాకు రుద్రం అంటే ఆ పిల్లగారు చక్కగా పలికాడు, నాకు ఆ మాత్రం పలకటం రాదు. బట్ ఇన్ మై నాలెడ్జ్ దిస్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సార్, ఎన్నో మెడికల్ చెప్తాం సార్, ఆకర్లు చెప్తాం, ఇది చెప్తాం, బట్ ఇంత ప్రాక్టికాలిటీగా ఇంత డెప్త్ గా సబ్జెక్ట్ ని ఎంత సాధన సార్. స్వామి చూసిన చూపు అండి, అంతే. ఆ స్వామి 3 రోజులు వరుసనే చూశారని చెప్పాను కదా మొదట్లో, 2009లో రుద్రం మొదలుపెట్టేటప్పుడు. దాని గురించి నేను ఆలోచిస్తుంటే ఆయన చూసిన చూపు, ఆ వర్షించిన అమృత వర్షం ఆ ఆలోచనలు తెప్పించింది తప్ప ఇది నాలో నుంచి వచ్చిందని నవ్వులాట కూడా నాకు ఆలోచన లేదండి. Sir, anybody can speak on the subject.
సాయిరామ్ అండి. శాస్త్రి గారికి నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం అండి. మరి ఎంత క్లిష్టముగా సాధన క్లిష్టమైనది, ఎటు తిరిగినా మూడే కనపడుతున్నాయండి. అతిగా చెలించేటువంటి అతిగా చెలించేటువంటి మనస్సు, స్థిరముగా ఉండేటువంటి ఆత్మ వైపుని ప్రళయం చేయించడమే సాధకుని యొక్క గేయంగా పెట్టుకుంటూ, దీనికి ఉదాహరణలు ఇస్తూ, అక్కడ ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఉపయోగపడ్డట్లుగా సత్సంగంతో మనస్సును కలుపుకుంటే మనకు ఉపయోగపడతాము, సమాజానికి ఉపయోగపడతాము, మనం ఉద్ధరించుకోబడతాము. అదే మరో దుస్సంగత్వం అయినట్లయితే మనము నాశనం అవుతాం, సంఘానికి కూడా ప్రమాదాన్ని తెచ్చినటువంటి వాళ్ళం అవుతాము. ఇట్లా మనకి ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. శాస్త్రి గారు ప్లీజ్ సార్, నేను ఒకసారి ప్రశాంతి నిలయంలో ఈస్ట్ ప్రశాంతి నిలయం వైపు కూర్చున్నాను సార్. నేను మా బల్ల మీద అంటే అప్పుడే బల్ల కూర్చున్నా, నాకు రాత్రి కళ్ళకు వచ్చింది. మా పుట్టపర్తి యాత్ర అంటున్నారు, కింద కూర్చోమంటే ఐ విల్ ప్రిఫర్ చేయరు. నేను పుట్టపర్తి చూడండి, మాకు మేలో పుట్టపర్తి యాత్ర ఉంది. ఒక నిమిషం ఎల్ఎస్పి, ఒక నిమిషం మీడిజీ. ఓకే సార్. పుట్టపర్తి యాత్ర ఉంది సార్, పోతానో లేదు. అప్పుడే పుట్టపర్తి పోయినట్టుగా కింద కూర్చోమంటే నా వల్ల కాదు, నేనైతే కుర్చీలో కూర్చుంటా అని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా చెప్తున్నాను. పొద్దున్న ప్రశాంతి నిలయం పోయి వచ్చాను సార్. ఆ రోజు ఈస్ట్ ప్రశాంతి నిలయంలో దాదాపు 20 సంవత్సరాల క్రితము నేను ఈస్ట్ ప్రశాంతి నిలయంలో గోడ కానుకుని కూర్చున్నాను సార్. పక్కన ఒక మహనీయుడు సీతారామయ్య గారు అని కూర్చున్నాడు. హీ ద పర్మనెంట్ స్టేయింగ్ పర్సన్ ఎట్ ప్రశాంతి నిలయం. స్వామి ఈస్ట్ ప్రశాంతి స్వామి రూమ్ ఇచ్చారు. ఆయన కూడా స్కూల్కి వస్తుంటాడు, నేను స్కూల్కి వెళ్తున్నాను పిల్లల గురించి. అలా కలయిక వలన ఒకరోజు ఈ సత్సంగం టాపిక్ వస్తే నాకు అద్భుతమైన మాట చెప్పాడు. నేను ఇప్పటికీ నాటుకున్నాను అనమాట. ఎవరో అడిగారు సత్సంగాలు అంటే, సత్సంగం వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సత్సంగం అంటే ఆయన చెప్పిన అంటే రకరకాలు మాట్లాడుకున్నాం కదా, స్వామి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఇది అనమాట. సత్సంగం అంటే రోజు సత్సంగం పరిగెత్తుతారంటే కనీసం 10 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మనం దుస్సంగానికి దూరంగా ఉంటున్నాం. కనీసం అట్లీస్ట్ మినిమం 2 hours 15 minutes మనం దుస్సంగానికి దూరంగా ఉండి, ఇంకా మన వలన సమాజానికి ఎటువంటి హాని జరగటం లేదు. అట్లీస్ట్ ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సత్సంగం అని చెప్పేప్పుడు అందరూ కళ్ళు తేలేసాం సార్. దిస్ ఈస్ ద బెనిఫిట్. అట్లీస్ట్ 2 గంటల 15 నిమిషాలు మనం వేరే రకమైన ఆలోచనకు దూరంగా ఉండి, మన వలన ఎటువంటి కూడా హాని సమాజానికి, ఇక్కడ కూడా కూర్చుని ఇక్కడ కూడా కూర్చుని వ్యూహరచన చేసామనుకోండి, మన ఈ జీవితాలు ఎప్పుడు బాగుపడవు మనకి. ఎల్ఎస్పి కంటిన్యూ. సాయిరామ్. స్వామి చెప్పినట్లుగా బెస్ట్ సర్వెంట్ అండ్ బ్యాడ్ మాస్టర్ మన మనస్సు. కనుక మనస్సుని సర్వెంట్ గా చేసుకోవటానికే ఈ సాధన అంతా కూడా. అది వ్యక్తిగత సాధన ఉండాలి, తప్పనిసరిగా సామూహిక సాధన, రెండిట్లో కూడా మనం చేరవలసిందే. అది ఒకటి కూడా సరిపోదు. ఒకటి సరిపోతుందంటే అది మహాత్ములకు మాత్రమే చెల్లుతుందండి. మనకి సామాన్యులకి మనకి చెల్లదు. తప్పనిసరిగా మనకి వ్యక్తిగత సామూహిక రెండు మనం పాల్గొన్నట్లయితే మనం చేసుకున్నటువంటి సాధన మెరుగు అవడానికి మనం మార్గం వేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పారండి. ఒక మాట చివరిలో చెప్పారు, అన్ని సాధనల ధ్యేయము మనస్సుపై అదుపును పొందగలగటమే. ఎగ్జాక్ట్లీ, ఒకే ఒక మాట అంతే. దాన్నే స్వామి ఏమో కోరికలపై అదుపు సిఓడి అన్నారు. నిజంగా సిఓడిని పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే మనస్సును స్వాధీనం చేసుకోవటమే దాని యొక్క కరెక్ట్ మీనింగ్ అనిపిస్తుంది సాయిరామ్ ఇప్పుడు. కనుక ఈ మనస్సుని మన స్వాధీనంలోకి, అశ్వపతి, ఈ అశ్వమును అశ్వపతి చేతుల్లోకి పెట్టుకోవాలి. ఆత్మ వైపుకు మరల్చుకోవటానికి ఈ రుద్రము మీ ద్వారా స్వామి మాకు వినిపింప చేయటము. మరి మీరు ఎంత దీనికి శ్రమ చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత విశ్లేషణ ఈ విధంగా రావటం అంటే అది భగవత్ శక్తి వల్లే వస్తుంది సాయిరామ్. నిజంగా ఇందుకు గురువు గారు చెప్పారు, 2 గంటలన్నరైనా మనం దుస్సాంగత్యం నుంచి దూరంగా ఉండగలుగుతున్నాము. కానీ గురువు గారి పుణ్యమానండి 2 గంటలన్నర కాదు. నిజానికి మాకందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, ఈ 2.5 గంటలతో పాటు మిగతా అవర్స్ కూడా బోనస్ గా భగవంతుని గురించి మంచి గురించి ఆలోచించేటువంటి అవకాశాన్ని
ఈ ఏఎస్బి మా అందరికి అందజేసింది సాయిరాం. మరి అందరికి కూడా గురువు గారికి మరి మరి కృతజ్ఞతలు, తమ కృతజ్ఞతలు. సాయిరాం. సత్సంగం గురించి స్వామి ఒక మాట చెప్పారు. పాత రోజుల్లో గోడ వాచులు ఉండేవి, ఇప్పటికి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రావటం మూలంగా మనకి అలవాటు తప్పిపోయింది. ఒక్కసారి కనుక రైట్ గా కీ ఇచ్చేటట్టయితే అది వారం రోజుల పాటు ఇబ్బంది లేకుండా కరెక్ట్ టైం చూపిస్తుంది. అట్లా ఒక్కసారి కనుక మన మనసుని సరిగ్గా సత్సంగం అనే కీ ఇచ్చి కనుక వదిలిపెట్టేటట్టయితే అది దుష్ట మార్గాలకి ప్రయాణం చేయకుండా ఆ మార్గంలో అక్కడక్కడే దాని గురించి ఆలోచిస్తూ అంతర్గతంగా మననం చేసుకుంటూ కొన్ని గంటల సేపు ఉండిపోతుంది. అది మన టైం పీరియడ్ ఎంతసేపు మనం రిటైన్ చేయగలుగుతామో దాన్ని బట్టి చిన్న చిన్న మోతాదులుగా దాన్ని కనుక మనం యాక్టివేట్ చేసుకుంటూ పోతే ఏ స్టేజ్ విల్ కమ్ దట్ వీ విల్ అచీవ్ దట్ స్థాను, అంటే సర్వకాల సర్వావస్థలో స్థిరత్వం. అదే శివుడి యొక్క తత్వం. స్థాను అనేది శివుడి యొక్క పేర్లలో ఒకటి. సో అది అంటే ఏమిటి? పవర్ ప్యాక్డ్ స్టిల్నెస్, నాట్ యూస్లెస్ సోబర్నెస్. నిద్రపోవటంలో కూడా సోమరిపోతనం కూడా స్థాణుత్వంగానే ఉంటుంది. అది కాక సంపూర్ణమైనటువంటి శక్తితో అది పవర్ ప్యాక్డ్ స్టిల్నెస్. ఆ స్థితిని పొందగలగటమే సాధన లేదు శరణ, ఈ సత్సంగం యొక్క ధ్యేయం. ఖచ్చితంగా సాయిరా. ఈ మెలకువగా ఉన్నంతలో ఎవరితో కలిసిన హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను, యేసులో జరిగిన విషయాన్ని బయట మాట్లాడకుండా ఉండలేనటువంటి అవర్సే ఎక్కువ ఉన్నాయి. అటువంటి స్వామి ఈ గ్రూపుని ఏర్పాటు చేసి ఇక్కడే కాదు మిగతా అవసరం కూడా మనందరినీ కూడా అలా ఆలోచింపజేసేటువంటి మార్గాన్ని గురువు గారు అందించారు. మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. హలో ఎల్ఎస్పి, దిస్ ఇస్ ద ప్రాక్టికల్ లివింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్ అంటే ఏదో చెప్తుంటారు స్టడీ సర్కిల్. ఇది నిజమే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావే వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఏం శాస్త్రి గారు. అవును, ఎగ్జాక్ట్. ఆయన చేసే నిరంతరం ఇదే ఆలోచన, నిరంతరం ఇదే చర్చ, నిరంతరం ఇదే మనము. ఇంతకంటే ఆధ్యాత్మిక జీవనం ఏముంది ఎల్ఎస్పి గారు, మీరు చెప్పండి. అంతే సార్. ఆనందం పొందటమే, మాటలు రావు. ఆనందంతో ఆనందించటమే, మనసుతో ఆనందించటం. సాయిరామ్. ఎలాబొరేషన్ కావాలనిపించినా, ఇంకేదన్నా ఫర్దర్ ఎలాబొరేషన్ కావాలి, ఇక్కడ ఇది ఇంతవరకు పూర్తిగా అట్లా అర్థం కాలేదు, అట్లాంటివి ఉన్నా అడిగినా దట్ విల్ డిస్కస్ దట్ ఆల్సో. చెప్పమ్మా. చాలా చెప్పారు, చాలా కొంతవరకు అర్థమైంది. అర్థమైన వరకు చెబుతున్నారు మీరు. ఇంకా తర్వాత ఇంకా వచ్చే దాంట్లో బాగా అర్థమవుతుంది. అత్యంత సాధారణమైన అవి ఈ స్థాయిలు 4 అన్నారు, సాధనాలు అన్నారు. జ్ఞాన యోగ మార్గాలు, సంపత్, ఆరోప్య, సమావర్త, ఆలోప్య 4 రకాలు. ఈ సాధారణమై ఉన్నారు, కూర్చోవడం, నిలబడ్డం, ఇటువంటివి 4 రకాలమైనవి. తర్వాత గుర్రంతో పోల్చారు. గుర్రము, గుర్రస్వారికి నమస్కారము. మన మనస్సు గుర్రము. ఆ గుర్రం కదులుతూనే ఉంటుంది, ఏదో విధంగా ఓ తోకాలో ఏదో ఆడుస్తూనే ఉంటుంది. దాని మనస్సు అట్ట ఉంటుంది. మన మనస్సు అంతే. మనము మేల్కో ఉంటే కదలిక లేకుండా ఎందుకు ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసేవాడు ఆ గుర్రం స్వారీ చేసేవాడు. మన ఇంద్రియాలను మనం చేసుకోవాలి అని నాకు అర్థమైంది. ఇది ఇది ఇవన్నారు. అన్నాంపతి, సాంపతి, ఇవన్నీ 3 అన్నారు. 21 అన్నారు. త్రిగుణాలకు ఒకే ఒక శక్తి సాధిస్తుంది అన్నారు. ఈ 3 అర్థము త్రిశూలము, విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రము, ఇవన్నీ వాటికి ఇవి సంకేతాలు. అవన్నీ మన ఆ 3 ఆ విధంగా మన త్రిగుణాలుగా మనం ప్రవర్తించుకోవాలి. ఈ ప్రపంచము మంచి చెడు ద్వంద్వాలుగా ఉన్నది అంటారు. ద్వంద్వాలు, మంచి చెడు, రాత్రి పగలు, ఇవి ద్వంద్వాలుగా ఉన్నాయి అని అన్నారు. ఇవిని అతిక్రమించాలి మనం. వ్యక్తిగత సాధన, సమిష్టి సాధన అన్నారు. ఈ వ్యక్తిగత సాధన, సమిష్టి సాధన, వ్యక్తిగతంగా కంటే సమిష్టిగా మనం
సాధించుకోవడంలో చాలా ఆనందం ఉందన్నారు. ఈ వేగాన్ని మనం క్రమబద్ధం చేసుకోవాలన్నారు. Yes. ఇంద్రియాలను క్రమబద్ధం చేసుకోవాలి. సాధారణ అర్థము అశ్వము ఏదో విధంగా తెలుస్తూనే ఉంటున్నారు. ఎన్నో రకాలుగా సాధనలకు సాధన పరంగా ఈ మంత్రం చెబుతుందన్నారు. ఈ సూర్యుడి యొక్క వేగం కొన్ని లక్షల్లో 26,26,26,000 వేగంతో సూర్యుడి వేగం ఉంది. కానీ మన మనసు దానికంటే వేగమైంది. అది ఎందుకు పనికిరా, దానికంటే వేగమైంది. దానిలో ఒక్క చెడు ఉన్న అది మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంత వేగాన్ని అది నాశనం చేసేస్తుంది. అది ఆ మనస్సును కంట్రోల్ చేసుకోవాలి అన్నారు. అన్ని వేగాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది మనస్సును స్వాధీనం చేసుకోవాలని అన్నారు. మనం ఈ గుర్రాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటామో ఆ విధంగా మనకు మానవ రూపంలో భగవంతుడు వచ్చాడు. అది ఒయాసిస్ లాగా అన్నారు. ఆ ఒయాసిస్ లో పోతుంటే ఎక్కడో మనకు నీళ్లు కనబడతాయనే మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ ఎడారిలో ఒయాసిస్ లో ఆ విధంగా మనకు ఆ భగవంతుడు వచ్చి మనకు మార్గం చూపిస్తున్నారు. మీకు కనపడతాయి నీళ్లు అనే ఒక సాధన, ఒక యోగం మీకు కనపడుతుంది అని గట్టిగా చెప్తున్నారు. ఈ వ్యక్తిగత సాధన సమిష్టి సాధనలో ఉండేవి. ఒక మల్లెపూ వాసన, ఒక ఎక్కువ మల్లెపూలు ఉండే వాసన తేడా ఉంది కదా. ఒక మల్లెపూ ఎంత వాసన వస్తుంది, కానీ ఒక 2 కిలోల మల్లెపూ వాసన ఎంతో గుమగుమలాడుతూ ఉంటుంది. అదే వ్యక్తిగత సమిష్టి దానికి అదే ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ సమిష్టికి వ్యక్తిగతానికి ఆత్మలో పరమాత్మ ఉందన్నారు. ఆస్తికులు అశ్వనికులు అన్నారు. ఆ రోజుకే మనం ఈ రోజు గడించబోతే ఆహారం ఉంటే చాలు, రేపటి గురించి మనకు లేదని మాకు ఇక్కడ కొన్ని ఉదాహరణలలో ఒకళ్ళు యోగులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు దాన్ని ఆహారం గురించి ఆలోచించరు. మధ్యాహ్నం 12 అయిన తర్వాత రాముడే ఇస్తాడు అని అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు మాకు. నేను ఉదాహరణకు వాళ్ళే ఇంకా ఆలోచించరు. మనకు సరుకులు తెచ్చుకుందామా తెచ్చుకున్నా ఆలోచన ఉండదు. ఆ రాముడే వస్తాడు అనే మాట అనేవాళ్ళు కూడా ఉన్నారు మాకు ఇక్కడ కనబడ్డారు. వాళ్ళకి ఇంకా ఏవి కోరికలు ఏమీ లేవు వాళ్లకు. అటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మనం రేపటి కోసంగా ఆహారం సంపాదించుకోవాలా అనేది మన మానవ ధర్మం. అది ఎక్కువ ఆశ లేకుండా కనీసం ఆహారాన్ని సంపాదించుకొని 2 వ్యక్తుల యొక్క సంభాషణ కూడా చెప్పారు. ఆ సమయానికి ఎవరో వచ్చి భోజనం పెట్టారు, కృష్ణుడు ఇచ్చాడని చెప్పి భోజనం పెట్టారు. అటువంటి ఇది కూడా మనకు కనబడుతూనే ఉంటారు. మనం ఎప్పుడు కూడా సంపూర్ణ శరణాగతి అనే వేడుకుంటే మనకి ఎప్పటికైనా దాని యొక్క ఇది ఉంటుంది, దాని యొక్క లాభం ఉంటుంది. ఆ యోగం మనకు వస్తుంది సంపూర్ణ శరణాగతి వల్ల. ఈ గౌతమ మహర్షి వశిష్ఠుల వారు అన్నారు, ఆ జన్మ బ్రహ్మచారి అయితే వశిష్ఠుల వారికి ఎంతమంది పిల్లలు ఆయన ధర్మ మార్గంగా ఉన్నాడు కాబట్టి ఆ జన్మ బ్రహ్మచారి. మన కృష్ణుడు కూడా ఆ జన్మ బ్రహ్మచారి అంటారు. అది అటువంటి అవును. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇటువంటివి చెప్పడం వల్ల మేము కొంతవరకు అర్థం చేసుకోగలిగాము. ఇది చాలా బాగుందండి. ఈ రుద్రము ఇంకా మరీ వచ్చే వారం ఇంకా కొంతవరకు అర్థం చేసుకుంటాము అని చెప్పి అనుకుంటున్నాం. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ సార్. గురువు గారు, మీరు అశ్వపతి సందర్భంలో చెబుతూ అశ్వత్థ వృక్షాన్ని పట్టుకొచ్చారు మధ్యలో. మీరు అంటే అశ్వపతి చెప్పేటువంటి సందర్భంలో జగత్తు వగేరాలు పుట్టేది పోయేది అనేటువంటి సందర్భంలో ఒక స్థిరమైనటువంటి ప్రదేశం నుంచి వచ్చి మళ్ళా స్థిరమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళగలగటం అనేటువంటి అర్థంలో ఆ సందర్భంలో మీరు అశ్వత్థ వృక్షాలలో యొక్క సమన్వయం ఏమిటి? అది మాకు ముడిపడాలి. అశ్వత్థ వృక్షం అంటే సార్ కోటేశ్వరరావు గారు, ప్రపంచంలో గాలి అంతా స్తంభించింది. స్తంభించింది అనుకుంటాం మనం. గాలి స్తంభించలేదు సార్. మీరే చెప్పారు కరెంట్ లేదా స్తంభించింది అనుకుంటాం. మనకు సరిపడా లేకపోయేది ఇదే. నేను కొత్తగూడెంలో సార్ రాత్రిపూట 12:30 దాకా బయట కూర్చున్నాం సార్. గాలి గురించి గాలి స్తంభించలా ఉన్నది. అంటే మన శరీరానికి సరిపడా తాగట్లా. ఈ వేడి ఈ తాపానికి తీర్చట్లేదు సార్. ప్రపంచంలో మన భావనకి ప్రపంచంలో గాలి అంతా స్తంభించింది. ఏ చెట్లు కదలటలేదు,
ఏ వృక్షానికి కూడా చలనం లేదు అన్న సమయంలో కూడా అశ్వత్థ వృక్షం యొక్క చెట్టు యొక్క ఆకు ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది. అశ్వంలో భాగం అశ్వత్థ వృక్షంలో భాగం కదులుతూ ఉంటాయి. అశ్వము కదులుతుంది, అశ్వత్థ వృక్షం కదులుతుంది, మానవుని మనస్సు కదులుతుంది. 3 ఎగ్జాక్ట్లీ. కదిలే విషయంలో 3 ఒకటే. ఇంకొక అశ్వత్థ వృక్షం ఇంకో ఊర్ధ్వమూలం అధశాఖ మనస్సు మనిషి, అధోమూలం ఊర్ధ్వశాఖ అశ్వత్థ వృక్షం. కింద వేళ నుంచి పైకి పోయి కదులుతూ ఉంటుంది. అది మనసులో వచ్చే ఆలోచనల మూలంగా మన అంగాలు కదులుతూ ఉంటే మనిషి. అంతే తేడా ఇద్దరిలో. ఆ కదలికని ఆపగలగటమే. అంటే శరీరాన్ని పట్టుకుంటే ఆగదు, మనస్సుని పట్టుకుంటే అక్కడ కీ ఉన్నది సుమా. ఆ మనస్సుని ఆపితే శరీరం ఆగిపోతుంది. కోమాలో ఉన్నవాడు బతికే ఉన్నాడు కానీ చలనం లేదు, చచ్చిపోయినాడు అనలేం. కారణం ఏంటంటే వాళ్ళ మనసు పనిచేయటంలే. సో మనస్సు పనిచేయకపోయినప్పుడు యొక్క స్థితి, బతికున్నా సరే మనస్సు పనిచేయకుండా నెగిటివ్ సైడ్ ఉండేటట్టయితే కోమా, పాజిటివ్ సైడ్ ఉండేటట్టయితే యోగి అనుకోవచ్చు. సాయిరామ్ సార్. ఇంకో ఒక ఆయన ఒక సందర్భంలో ఈ మధ్య మా గ్రూప్ లో ఒక ఆయన పెట్టారు సార్. చాలా మంచి మంచి మెసేజ్ పెడుతుంటారు సార్. ఇది సమిష్టిహారం, ఇది గార్లాండ్. దారం నేను కావచ్చు, పూలు మాత్రం వీళ్ళంతా పూలు సార్. నేను దారం కూడా అంటలేదు సరే, బట్ అంటే సమాహారం కావాలి కనుక ఒక ఇప్పుడు అశ్వత్థ ఎందుకంటే వచ్చినప్పుడు ఒక ఆయన ఒక సందర్భంలో పెట్టారు సార్, ఫాలో అయింది. మీరు ప్రపంచంలో సునామీ వచ్చి ఏం కొట్టుకుపోయినా అశ్వత్థ వృక్షం మాత్రం ఓన్ షేక్. ఎందుకంటే చూడండి, అది దాని గొప్పతనం ఎలా చెప్పాడు అంటే, దానికి కొత్త ఊడ వస్తే ఆ కొత్త ఊడ ఏం చేస్తుందంటే పరిసరాల ఊడతో ఇంటర్లింక్ చేసుకుంటారు, లోపల పై కనపడదు. అంటే ఈ సంబంధము కలయిక అంతర్గతంగా ఉదాహరణ కూడా పెనవేసుకుంటే ఎలా ఉంటుందంటే, ద పవర్ ఆఫ్ ది మొత్తం పెనవేసుకుంటే ఎంత పవర్ ఉంటుందో అశ్వత్థ వృక్షం. ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టాడు సార్ అతను. అవును. ఎందుకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాత రోజుల్లో మనకి ఉప్పెన్లు వచ్చేవి కాదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఈ ఉప్పెన్లు సునామీలు ఉండేవి కాదు. కారణం ఏమిటో తెలిసిన, ఈ సముద్రపు ఒడ్డులో మడ చెట్టు అని ఒక చెట్టు ఉండేది. అది చాలా ఎంత మహా అయితే ఎంత అవుతుందంటే ఒక రోకలి బండంత సైజు పెరుగుతుంది అంటే, అంతగానే పెద్దగా కూడా పెరగదు. ప్రతి చెట్టు పక్క చెట్టుతో పెనవేసుకుపోయి కింద నేలలో వేళ్లు పెనవేసుకుపోయి ఎంత బలంగా అది పెనవేసుకుపోతాయంటే, నేలలో ఇప్పుడు సపోజ్ ఈ గడ్డికి ఏ మాదిరిగా ఒకదానికోటి అతుక్కుపోయి ఆ మాదిరిగా సముద్ర తీరం మొత్తం ఉండటం మూలంగా ఈ ఉప్పెన్లు, సముద్రం ఆక్రమించటం, ఈ కోసుకుపోవటం ఇవన్నీ ఉండేవి కాదు. వాటిని కట్టెలకి ఇది బాగుందని వాటన్నిటిని నరికి కట్టెల కింద వాడటం మొదలు పెట్టారు. మడకట్టెలు అనేవాళ్ళు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 50-60 years బ్యాక్. ఇప్పుడు ఎక్కడ ఆ కట్టెలు దొరకటంలే. ఆ జాతి ఇప్పుడు ఉందో లేదో కూడా మనకు తెలియదు. అది ఉన్నంతకాలం మనకు ఉప్పెన్లు లేవు. వాటిని నాశనం చేశాం, సముద్రం అన్ని కోసుకుని ముందుకు రావటం మొదలుపెట్టింది. ప్రకృతిలో భగవంతుడు దేన్ని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రహస్యాన్ని మనకు పెట్టి ఇవన్నీ చూసి నేర్చుకోమన్నాడు సాధకుడిగా. అది మానేసి దాన్ని భక్షించడం మొదలుపెట్టి మన అంతం మనం తెచ్చుకుంటున్నాం. మడ చెట్టు అంటారు దాన్ని. అవును, చాలా మెలికలుగా స్ట్రైట్ గా ఉండదు, ఎక్కువ ఎత్తు కూడా ఉండదు, కానీ మెలికలుగా సముద్రం ఏమంటే ఉప్పు నీళ్ళలో పెరుగుతుంది. అది ఆ మట్టి ఉప్పు నీళ్ళు. వాటిని పెంచడానికి గవర్నమెంట్ కూడా మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ గాజుని వాళ్ళని పెట్టి మడ అడవుల్ని పెంచుతున్నారు సార్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆ సముద్రం దగ్గర డ్యూటీ అంటే అదేమిటి అక్కడ అడవులే ఉంటాయా, అక్కడ డ్యూటీ ఏంటి అంటే, అట్లా కాదు, ఇక్కడ మడ అనేటువంటి చెట్టు ఒకటి ఉంటుంది, వీటిని కొట్టుకుపోయారు, మళ్ళీ వాటిని పెంచుతున్నారు అని చెప్పని చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనం ఉన్నదాన్ని పోగొట్టి సహజంగా కొన్ని లక్షలు ఎన్ని ఉండేవో దాన్ని అంతా చెడగొట్టి ఇప్పుడు మళ్ళీ మనం పెంచుతున్నాం. అంటే ఉన్న అడవులు కొట్టేసి మళ్ళీ మొక్కలు పెడుతున్నాం. అది
గురువు గారు సారమండి మనం చెప్తే ఆ వృక్షం మర్రి చెట్టేనా? ఏమ్మా మర్రి చెట్టేనా సారా? మడ చెట్టు వేరు, మర్రి చెట్టు వేరేమో. మడ చెట్టు అంటే అది ఎంత రోకలి బండంత సైజు ఉంటుంది, పెద్దగా లావుగా కూడా ఉండదు. కానీ అది సముద్రపు ఉప్పు నీళ్లు ఆ ఏరియాలో పెరుగుతుంది. ఎంత బలంగా నేలలో వేళ్లు వేసుకుని పెరుగుతుందంటే, ఇప్పుడు సో గడ్డి ఏ మాదిరిగా నేలలో ఉన్నప్పుడు ఎంత వర్షం కురిసినా అక్కడి నుంచి ఇసుక కొట్టుకుపోకుండా ఉంటుందో, అట్లా ఈ సముద్రపు యొక్క ఆటుపోట్లు భూమి మీదకి సముద్రం ఆక్రమించకుండా ఉండే ఏర్పాటు ఆ మడ చెట్టు చేస్తుంది. ఒక విషయం, అవి సముద్రం ఒడ్డున ఇతర ప్రదేశాల్లో ఉండవు సార్ ఆ చెట్లు? అంటే అక్కడే ఆ వాతావరణంలో పెరుగుతాయి, మిగతా చోట్ల పెద్దగా పెరగవు. అంటే ఉప్పు నీళ్ళలో మామూలు చెట్లు పెరగవు, నీళ్ళలో పెరిగే ప్రత్యేకమైన జాతి. అంటే భగవంతుడు ఆ ప్రకృతిలో ఒక దానికి ఈ ద్వంద్వాలు ఎట్లా పెట్టారు, మంచి చెడు ద్వంద్వాలు పెట్టినట్టుగానే సముద్రం యొక్క సహజ నేచర్ ని బట్టి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. పౌర్ణమి నాడు, అమావాస్య నాటికి చాలా తీవ్రంగా వస్తాయి. ఆ వచ్చినప్పుడల్లా కొంత మేర కనుక నేలను కోసేస్తే సముద్రమే మొత్తం భూమిని ఆక్రమించేస్తుంది. అందుకే ఆ ఏరియాలో దీన్ని పెరిగేటట్టుగా ఏర్పాటు చేశారు. అది సహజంగా వచ్చింది. దాన్ని మన వాళ్ళు కట్టెల కోసం వాడుకోవడం మూలంగా పూర్తిగా నశించిపోయి ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నారు ఆ స్థితి. హంసల దీవి ఏరియాలో ఇప్పుడు బాగా ఉంది. హంసల దీవి చెప్పమ్మా. శంకర్ సరస్వతి గారు, ఒకప్పుడు హంసలు ఉండే ఏరియా అది, ఇప్పుడు దాని హంసలు దీవి అయిపోయింది. అది కృష్ణా నది ఆ ఏరియాలో సముద్రంలో కలిసే జాగాలో ఆ పాయలు అయిన జాగాలో వస్తుంది అది. మనం వెళ్ళింది అక్కడికే నా గిరిజ? అవును మామయ్య గారు, అక్కడికే హంసల దీవే. పక్కన అద్భుతమైన గోపాలకృష్ణుడు టెంపుల్ ఉంటుంది సార్. అవును సాయిరామ్ గురువు గారు, మనకి ఉప్పెనొచ్చింది చూసారా 1977? ఆ మొత్తం ఊరంతా మునిగిందండి. తర్వాత ఏమో ఊర్లో 5-6 గజాలు నీళ్లు వచ్చినాయి, కానీ ఆ గుళ్ళకి మాత్రం రాలేదు రండి. నేను వెళ్ళాను ఆ గుడి వెళ్ళి, వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఆ గుడిలోకి మాత్రం ఆ నీరు ఎంటర్ అవ్వలేదు రండి. అది భగవంతుని యొక్క, అందుకని ఎన్నో వందల మంది ఆ గుళ్ళో ఆశ్రయం పొందారటండి ఆ ఉప్పెనకి. సంగమ స్థలం, సంగమ స్థలం. హంసలది వేణుగోపాల స్వామి అనుకుంటా పేరు. అక్కడ కొన్ని వందల మంది అక్కడ ఉన్న వాళ్ళే బతికారటండి, మిగతా ఊరంతా పోయింది. అలా రక్షించారట. కరుణ ఎప్పుడు చూస్తూనే ఉన్నాడండి. ఎల్ఎస్పి గారు, సాయిరామ్ చెప్పండి. అక్కడ నేను వెళ్ళినప్పుడు భాగవత సప్తాహం అవుతుంది ఒకటే. నేను వెళ్ళేటప్పుడు అనుకోకుండా భాగవత సప్తాహ టైంలో నేను వెళ్ళినప్పుడు జరగటం కాదు, అది సప్తాహం అయ్యేప్పుడు నేను వెళ్ళటం జరిగింది. అటువంటి ఎన్నో సప్తాహాలు ఆ గుళ్ళో జరిగి, ఎంతో మంది ఎక్కడెక్కడ వాళ్ళండి, ఎక్కడెక్కడ ముందు వచ్చి సాధకులు అక్కడ మరి లాడ్జీలు ఉన్నాయా, ఏసీ రూమ్లు ఉన్నాయా, ఇవేమో చూడకుండా ఉన్న. అంటే ఐ హావ్ సీన్ ప్రాక్టికల్లీ, గుర్తుకు చెప్పట్లేదు. నేను 1 hour స్టే చేశాను, 2-3 చూశాను. ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసులు, దారాగిరిగా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ యొక్క సాధనా సంపదలో పాల్గొనాలి. ఈ శారీరక సుఖాలు ఉన్నాయా లేవా, కంబైన్డ్ బాత్రూమ్ ఉందా, అటాచ్ రూమ్ ఇస్తారా సార్, అయితేనే వస్తా. డబుల్ బెడ్రూమ్ ఉందా, డబుల్ బెడ్రూమ్ ఉందా సార్ మీ లాడ్జిలో? ఇటువంటి ఏమి లేవు అక్కడ. ఏమి వసతులు ఉన్నాయా లేవా అని పక్కన పెట్టి అక్కడ సప్తాహాలు చాలా జరుగుతాయి సార్. దట్స్ పవర్ ఆఫ్, అంటే భగవన్ నామం కావచ్చు, భాగవతం సప్తాహం అంటే సామాన్యం అండి. అది ఈ సంగమ స్థలాలకి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఎక్కడెక్కడ ఈ శక్తి ఉంటాయో ఆ శక్తి కేంద్రీకృతమైన స్థలాల్ని. బిఫోర్ లాస్ట్ స్నానం చేసాం, సంగమ స్నానం చేసాం. లాస్ట్ కి వెళ్ళాం, చివర ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా అమ్మగారు మొత్తం కుప్పవారు అందరూ అక్కడే ఉంటారు సార్. అక్కడే మామూలు స్పెషాలిటీలు ఏమీ లేవు, నార్మల్ గా ఉంటారు. మొత్తం హైదరాబాద్, బెంగళూరు అన్ని చోట్ల నుంచి వస్తారు. అసలు ఎంత బాగా జరుగుతుందో వారం రోజుల కార్యక్రమం. 103 భాగవత సప్తాహాలు అయ్యాయి ఇప్పటికి. ఇందులో
మాట వచ్చింది కాబట్టి చెప్తాను. అన్నిటికన్నా ఈ మహాగ్రంథాల్లో సంక్షిప్తమైన గ్రంథం భాగవతం. అందులో దాదాపు 13,000 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి అంతే. అంతకన్నా కొంచెం ఎలాబొరేట్ అయినటువంటి గ్రంథం రామాయణం. రామాయణాన్ని కావ్యం అన్నారు. ఈ భాగవతాన్ని సాంకేతిక శాస్త్రపరమైంది అన్నారు. అంటే 7వ మంత్రం చెప్పుకున్నప్పుడు 1వ అనువాకం 7వ మంత్రం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అందులో ఉన్నటువంటి ఏనుగు అది నిజంగా ఏనుగు కాదు. అందులో ఉన్న మొసలి నిజంగా మొసలి కాదు. ఆ మడుగు నిజంగా మడుగు కాదు. ఈ మంత్రాల్లో ఏ మాదిరి ఇప్పుడు సపోజ్ అశ్వము అశ్వపతి అనుకున్నప్పుడు ఏమేం చెప్పుకున్నామో అట్లా సాంకేతికమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం భాగవతం. స్వామి సింప్లెస్ట్ డెఫినేషన్ భాగవతం కాబట్టి అది భాగవతం అంట. రామాయణం కావ్యం కొంచెం సుందరమైన ఎక్స్ప్లెనేషను కొంచెం భావ అవన్నీ ఉంటాయి. అంటే గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలని ఎక్స్పాండ్ చేయటం మూలంగా 24,000 శ్లోకాల రూపంలో రామాయణం రాయబడింది. భారతం దగ్గరికి వచ్చేటప్పటికి దాని ఇతిహాసం అన్నారు. అంటే ఇది హిస్టరీ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, తిట్టాడు అని రాశాడు, కొట్టాడు అని రాశాడు. సో దుర్మార్గమైన ఆలోచన చేశాడు అని రాశాడు. అట్లా దాని ఇతిహాసం అన్నారు. మాక్సిమం ఇలాబొరేషన్ భాగవతం రామాయణం కన్నా భారతాన్ని చేయడంలో ఉద్దేశం ఏంటంటే, భారతంలో ఇవాళ కలియుగంలో ఆచరించాల్సిన ధర్మాల యొక్క వివరాల్ని మనకి తేలిగ్గా అర్థమయ్యే విధానంగా ధర్మ సూక్ష్మ పరంగా మనకు అన్వయించేయబడి ఉన్నది. అంటే అందువల్లనే మహత్తు మనం పొందాలంటే వీటి యొక్క అన్వయం సక్రమంగా చేసుకుని ఆచరణలో కనుక మనం పెట్టే ప్రయత్నం చేసేటట్టయితే భగవంతుడి యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఇవాళ గీతనండి, ఈ రుద్రవనండి భారతంలో భాగాలుగా చెప్పబడ్డాయి. అందులో కూడా మోస్ట్ కాంప్లికేటెడ్ టైంలో చెప్పబడ్డది గీత. దాన్ని ఎన్నుకుని స్వామి విశ్వవ్యాపితం చేశారు. అంటే ఇవాళ విశ్వాన్ని కాపాడాలంటే ఇది తప్ప మనకి వేరే మార్గం లేదు అనే సూచన అందులో మనకు కనపడుతుంది. మీరు భారతం ప్రస్తావన తెచ్చారు కనుక నెక్స్ట్ మంత్ ఏప్రిల్ వీఆర్ ప్లానింగ్ హ్యావ్ యాక్చువల్లీ, ఎందుకంటే మనకి రామకథ రసవాహిని ఉన్నది, గీతా వాహిని ఉంది, భాగవత వాహిని ఉంది, కానీ భారత వాహిని లేదు. ఎందుకు రాయలేదు స్వామికి తెలియదు. నువ్వు ఎందుకు రాయలేదు? మనం కూడా నేను ఎందుకంటే భగవంతుడు క్వశ్చన్ టాపిక్ అంతా నేనంతా ఆయన ఇస్తామండి. ఏ రూపంలో రావాలా, ఏం చేయాలా, ఏం చెప్పాలా ఆయన ఇస్తాం. నువ్వు అది ఎందుకు చెప్పలేదు, ఇది ఏం చెప్పడు. For that I requested one speaker. So next month in April we are having Bharatamu, దానిలో ధర్మ సూక్ష్మాల మీద we are planning 2 సత్సంగాస్ సార్. వెరీ గుడ్ చేయండి, మంచి బాగుంటుంది. యాక్చువల్ గా భారతాన్ని గురించి మీకు అర్థం చేసుకుంటే భారతంలో ఉన్న సూక్ష్మమే అల్టిమేట్ గా మనకి ఇచ్చారు స్వామి. గీతా వాహిని సపరేట్ గా రాశారు. ఎంటైర్ భారతానికి హార్ట్ గీత, భారతానికి మొత్తానికి వెన్నెముక లాంటిది, మొత్తం సుషుమ్నా నాడు లాంటిది రుద్రం. ఈ రెండిటి మీద మనకి ఒకటేమన్నా మొదట్లో ఇచ్చారు, ఒకటేమన్నా చెట్టు చివరి సందేశంగా ఇచ్చారు. అంటే ఎంటైర్ భారతాన్ని మనకి ఆచరించమని చెప్పినట్టే. భారతానికి 2 కళ్ళు గీత, రుద్రం, ఆ 2 ఆచరణలో పెట్టమనే స్వామి యొక్క ఆదేశం. Okay, sir, we can conclude here, sir, today. గీతని ఆయన సందేశంగా చెప్పారు, రుద్రాన్ని ఆచరించి చూపించి చెప్పారు. అట్లా ఓకే. సో అందరికీ fantastic words, fantastic. సాయిరామ్.